ఏమవుతుందంటే తెలంగాణలో నరేంద్ర మోడీ ఫీవర్ వచ్చింది ఇక్కడ ఈ మొదలైనప్పటి నుంచి కూడా ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి కూడా పటాన్చెరులో, ఆదిలాబాద్లో, మెదక్లో మొదలైనటువంటి ఎన్నికల శంకరామం, అప్పుడు ఇంకా ఎన్నికల కోడ్ కూడా రాకముందుకే తెలంగాణలో నరేంద్ర మోడీ ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మోడీ అనేటువంటి ఫీవర్ వచ్చేసింది. ఇవాళ తెలంగాణలో మోడీకి ఓటేయాలనా లేకపోతే మోడీ వ్యతిరేకంగా ఓటేయాలన్నటువంటి రెండు అంశాలు మాత్రమే ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అది చర్చలో ఉన్నది. మీరు ఖమ్మంకి వెళ్ళండి, ఆసిఫాబాద్కి వెళ్ళండి, లేకపోతే సత్తుపల్లికి వెళ్ళండి, ఎక్కడైనా సరే ఈ కొస నుంచి ఆ కొసకు, ఆమ్రాబాద్ నుంచి ఇక్కడ దాకా కూడా, ఆలంపూర్ దాకా ఎక్కడికి పోయినా కూడా, మీరు ఏ జిల్లాకు పోయినా, ఏ గ్రామం పోయినా, ఎక్కడ ఉపాధి హామీ కూలీల నుంచి మొదలు పెడితే యూనికార్న్ లాంటి మిలియన్ ట్రిలియన్ డాలర్ల బిజినెస్ చేసేటువంటి సెంటర్లలో, గచ్చిబౌలి లాంటి ఏరియాలో, లేకపోతే ఇక్కడ రెవెన్యూ డిస్ట్రిక్ట్లో ఏవో ఉంటాయి కదా, అక్కడికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద విల్లాలు ఉండేటువంటి చోట కూడా చర్చ నరేంద్ర మోడీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా రెండే అంశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అదే చర్చ ఉంది, తెలంగాణలో కూడా అదే చర్చ ఉంది. ఇది తెలియకుండానే ప్రజల్లోకి అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా వెళ్ళడం వల్ల జరిగినటువంటి పొరపాటు. 2018లో కేసీఆర్ లాభపడ్డారు, కానీ ఇప్పుడు అదే అంశం పైన ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలపడడానికి ఆస్కారం దొరికింది. 2019 ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలవడానికి అదే ఆస్కారం ఇచ్చింది. ఎందుకంటే ఈ జరిగేటువంటి ఎన్నికలు ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేటువంటి దానికోసం జరిగేటువంటి ఎన్నికలు. సాధారణంగా మార్పు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ గాలి ఉంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎన్టీ రామారావు ప్రపంచంలో 39 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. దేశమంతా ఇందిరాగాంధీ గెలిచింది, ఇక్కడనేమో ఎన్టీ రామారావు గెలిచిండు. దేశమంతా ఒకే గాలి ఉందంటే ప్రత్యేకంగా ఇందిరాగాంధీ గాలి కంటే ఎన్టీ రామారావు గాలి పెరిగింది. ఇందిరాగాంధీ ప్రధాన ప్రతిపక్షంగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సి వచ్చింది. కొన్ని సందర్భాలు అట్లు కూడా ఉంటాయి. ఇప్పుడున్నటువంటిది కూడా అదే దానికి సంబంధించినటువంటి అంశాల్లో. సో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో నిన్న నరేంద్ర మోడీ వచ్చి మళ్ళీ ఫైనల్ టచ్ కూడా ఇచ్చాడు. దాదాపుగా 11 సభల్లో నరేంద్ర మోడీ మాట్లాడండి. ఇప్పటిదాకా తెలంగాణలో 17 స్థానాలుంటే 11 సభల్లోనేమో నరేంద్ర మోడీ మాట్లాడాడు. స్టార్టింగ్లోనే కోరుట్ల, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, ఆదిలాబాదు ఆ సభలు ఒక 4, ఆ తర్వాత ఇక్కడ నారాయణపేటలో కానీ, హైదరాబాద్లో జరిగింది కానీ, మల్కాజ్గిరిలో జరిగిన రోడ్ షో కానీ, మిగిలినటువంటి అన్నీ కూడా సభలు కలుపుకుంటే దాదాపుగా 10-11 సభలో నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఒకటి ఢిల్లీ ఆర్, ఒకటి తెలంగాణ ఆర్, మూడోది రజాకార్, అందరికీ న్యాయం, ఇదే మా ఐడియా ఆఫ్ ఇండియా, 4వ దేశం గెలవబోతుంది, దేశ వ్యతిరేకులు ఓడిపోతున్నారు, లూటీ వారసత్వ రాజకీయాలు, ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు, రాముణ్ణి పూజిస్తే దేశద్రోహమా, ఇండి కూటమితో భద్రం, బీఆర్ఎస్ నకలు కాంగ్రెస్, కారుకు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్టే, బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కదల్చడం లేదు, కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి, అందుకే ముస్లిం రిజర్వేషన్లకు ఆ పార్టీ మద్దతు, ఎల్బీ స్టేడియం నారాయణపేట జనసభల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలు ఇదే అంశం పైన, హిందూ వ్యతిరేకి. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా బండి సంజయ్ ఇచ్చినటువంటి బొమ్మలు, రాముడి బొమ్మలు ఇంటింటికి పంచితే ఉపాధి దొరుకుతుందా, దాంతో ఎందుకు ఇంత నరనరాన హిందూ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు? రాముని బొమ్మలు పంచితే తప్పే ఉన్నది? ఒకవేళ కడుపు నిండనియండి, నిండనీయకపోండి, కడుపు నిండుతుంది, లేకపోతే ఎండుతుంది. రాముని నమ్ముకున్నటువంటి వాళ్ళ కడుపు ఎండిపోతే మిగిలిన దేవుళ్ళని నమ్ముకునేటువంటి వాళ్ళందరి కడుపు బాగా నిండుతుందా? అదైనా రుజువులతో సహా నిరూపణ చేయండి. దేశంలో వాళ్ళే అత్యంత పేదరికంలో ఉన్నారనేటువంటి మాట ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు రాముని నమ్మలేదు కదా, మరి వాళ్ళెందుకు పేదరికంలో మగ్గిపోతున్నారు? రాముని నమ్మితే ఇదే అవుతుంది అనేటువంటి మాట ఇదే చెప్పారు.